ఏ వస్తువు అన్నా కొంటలేమా రైతుల దగ్గరికి? రైతుల కొనడానికి ఇబ్బంది అవుతుంది, అయితే ధాన్యం కొనడానికి ఇబ్బంది అయితే ఎన్టీఆర్ విగ్రహం అడ్డం వచ్చిందా? ఒకవేళ వడ్లేస్తే మీకు ఎలాంటి సదుపాయాలు ఇయ్యము, రైతు బంధు కట్ అయిపోతుంది, ఆంధ్ర వాళ్ళకే ఇక్కడ స్థానం ఇస్తున్నాము, లేదు అంటే ఎన్టీ రామారావుకే ఇక్కడ స్థానం ఇస్తున్నాము అనేది కాదు. ఆంధ్రాలో తెలంగాణ విగ్రహాలు ఎన్ని ఉన్నాయని ఇక్కడ చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో ఎవరు ఉండరు, అక్కడ వాళ్ళకే మనం ఇక్కడ అంటే ఇక్కడ పరిపాలించిన నాయకుల విగ్రహాలు అక్కడ కూడా పెట్టొచ్చు కదా, అక్కడ పెట్టొచ్చు కదా అని అంటే అక్కడ మనము వదిలేసినటువంటి రాష్ట్రం అది. మరి రైతులకు ఇచ్చిన మాట సంగతి ఏంటి? ఎన్నో మాటలు ఇచ్చారు, అవి కాకుండా ఇది ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. రైతుల మాటలు ఇస్తే రైతులకు చేస్తారు, దీనికి దానికి ఏం సంబంధం? మోడీ గారు మా దగ్గరకు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాం అని అంటే మా నాయకుని దగ్గర సత్తా ఎంత ఉంది, మా పార్టీ కార్యకర్తల భుజబలం ఎంత ఉంది అనేది గమనించేది విడిచిపెట్టేసి గతంలో టీడీపీలో ఉన్న ఒకరికి వెన్నుపోటు పొడవలేదు, ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నా నేను వెన్నుపోటు పొడవలేదు, నేను నా నాయకులకు నేను ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు, నేను ఎక్కడ కూడా మోసం చేయలేదు. హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కల్వ సుజాత గారు, ఆర్యవైశ్యుల చైర్పర్సన్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, తెలంగాణలో ఆంధ్ర పెత్తనం ఇంకా నడుస్తుంది, అందుకే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టిండ్రు, మన ఆంధ్రాలో తెలంగాణ విగ్రహాలు ఎన్ని ఉన్నాయని ప్రశ్నిస్తుంది, దానికి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోలేదు, హైదరాబాద్ నుంచి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించినటువంటిది. మనం ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో ఏళ్ళు పరిపాలన చేసింది కాబట్టి ఇక్కడ చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో ఎవరు ఉండరు, అక్కడ వాళ్ళకే మనం ఇక్కడ అంటే ఇక్కడ పరిపాలించిన నాయకుల విగ్రహాలు అక్కడ కూడా పెట్టొచ్చు కదా, అక్కడ పెట్టొచ్చు కదా అని అంటే అక్కడ మనము వదిలేసినటువంటి రాష్ట్రం అది. మనం తీసుకున్నటువంటిది మన హైదరాబాద్, మన తెలంగాణ. ఈ హైదరాబాద్ అనేది అందరికి హబ్ ఉండే అప్పుడు, కాబట్టి అందరూ ఇక్కడనే పరిపాలించారు. అక్కడ పోయి విజయవాడలో పరిపాలించలే మనోళ్ళు, అక్కడ పోయి నువ్వు మళ్ళీ అడగొద్దు, నేను చెప్పిన ప్రశ్నలకు ఆన్సర్, నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వినాలి. అక్కడ ఇప్పుడు పెద్ద పెద్దవి పట్టణాలు ఉన్నాయి, ఆడపోయి మనల్ని ఎవరు పరిపాలన ఎన్నడూ చేయలేదు. హైదరాబాద్ లో ఆంధ్రలో అయినా వచ్చి ఇక్కడనే పరిపాలన చేసిండ్రు, మనమైనా ఇక్కడనే పరిపాలన చేసిన. కాబట్టి హైదరాబాద్ లో ఎన్నో ఇంకా ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. ఇక్కడ అందరికీ మనము ఆశయాన్ని ఇస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఆంధ్ర వాళ్ళకే ఇక్కడ స్థానం ఇస్తున్నాము, లేదు అంటే ఎన్టీ రామారావుకే ఇక్కడ స్థానం ఇస్తున్నాము అనేది కాదు. ఇప్పటికి కూడా ట్యాంక్ బండ్ మీద ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కవులు, కవయిత్రులు ఎంతో మందివి అక్కడ ఇంకా విగ్రహాలు ఉన్నాయి, అవునా కదా? మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహము ఆంధ్ర డివైడ్ అయిపోయిన దాని తర్వాత పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆంధ్ర నుంచి ఓటర్లను కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తుంది అని వాళ్ళకి ఏం చెప్తారు? నేను కూడా చెప్తున్నా, ఎవరి ఓటర్ల కోసమో ఎవరి కోసమో ఏమో చేయాలని కాదు. ఆ రోజు మాట ఇచ్చినాం, ఈ రోజు నెరవేర్చినాం. ఒకటి సీఎం గారు చెప్పిన మాటలకి ఆన్సర్ నిన్న ఎవరో ప్రశ్నించేదానికన్నా ముందే సీఎం గారు నిన్న క్లుప్తంగా క్లియర్ గా అన్నీ చెప్పిండ్రు. నేను ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నా, అక్కడ పెడతా అన్నా పెట్టినా, అక్కడ చాలా మంది కోరిక మేరకి పెట్టినము, అంతే. అది ఇక మళ్ళీ దానికి ఆన్సర్ క్వశ్చన్ లేదు. రైతులకు ఇచ్చిన మాట సంగతి ఏంటి? ఎన్నో మాటలు ఇచ్చారు, అవి కాకుండా ఇది ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. రైతుల మాటలు ఇస్తే రైతులకు చేస్తారు, దీనికి దానికి ఏం సంబంధం? నక్కకు నాగలోకానికి ఎక్కడ పెడతారు మీరు? ఈ దొంగలు మాట్లాడే మాటలకు మీరు అడిగితే నేనేం చెప్పాలి? రైతులకు ఇచ్చినటువంటి హామీలు మీరు మేమేమన్నా ఏ వస్తువు అన్నా కొంటలేమా రైతుల దగ్గరికి? కొనడానికి ఇబ్బంది అవుతుంది, అయితే ధాన్యం కొనడానికి ఇబ్బంది అయితే ఎన్టీఆర్ విగ్రహం అడ్డం వచ్చిందా? చెప్పు నాకు. లారీకి అడ్డం వచ్చిందా, లేకపోతే బస్కి అడ్డం వచ్చిందా, లేకపోతే ఈ టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం నిలువు పడుకున్నారా? దానికి నాకు ఒకటి చెప్పాలి. దాని పని జరుగుతలేదా అక్కడ? గతంలో కన్నా ఎక్కువగా వడ్లను కొనుగోలు చేసింది ఇప్పుడు మా ప్రభుత్వం. ఇంతవరకు చరిత్రలో ఎవరు కొననంత ఈరోజు కేంద్రం మాకు ఇయ్యాల్సిన డబ్బులు కూడా ఇస్తలేరు, కొనాల్సినందుకు కూడా కొనలేరు. అయినా కానీ మేము ధాన్యం కొంటున్నాము. గని వస్తువుల్ని సరిగ్గా ఇయ్యకున్నా కూడా మేము అన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ మాకున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా రైతులకు ఆ ఇబ్బందులు కొంచెం అడ్జస్ట్ అయినా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దాని భారాన్ని మోసి మరి ఈ రోజు రైతులకు ఇచ్చిన హామీ ఒక్కొక్కటి నెరవేర్చినాం. వీళ్ళలాగా దొంగసాటున మేము ఒరేస్తే ఉరేస్తుంది, మేము ఈ రోజు ఒరేసిందంటే మీకు అన్ని కట్ అయిపోతాయి. మీరు ఎన్నో సభలలో వాళ్ళు విన్నారు కదా, వడ్లేస్తే వాళ్ళ మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి
డైరెక్ట్ గా మాట్లాడినటువంటివి. ఒకవేళ వడ్లేస్తే మీకు ఎలాంటి సదుపాయాలు ఇయ్యము, రైతు బంధు కట్ అయిపోతుంది, రకరకాలుగా మాట్లాడాను. కానీ మేము అట్లా చేయలేదు కదా. నువ్వు ఏదైతే ఉరి పడుతుందన్నో అదే వరిని మేము ఈరోజు రైతుల దగ్గర పండిస్తే అదే 125 లక్షల టన్నులు ఇప్పటి వరకు కొనుక్కొని మేము రైతులకి చెల్లిస్తున్నాం డబ్బుల్ని, దానికి బోనస్ అదనంగా ఇస్తూ. రైతులు పండించిన ప్రతి పంటను కొందామని మొక్కజొన్నను కూడా కొనుక్కుంటూ అన్ని రకాలుగా. అంటే మీరేమో లారీలు ఇస్తలేరు, గనీ సంచులు ఇస్తలేరు. అదనంగా పండినటువంటి పంటకి అదనంగా అంతగానం పంట పండింది. మాకు కూడా కొంచెం ఆక్సిజన్ అంటే లారీలు దొరక్క, లారీలు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఇబ్బంది అయ్యి, ఇవన్నిటికీ కొంచెం ఇబ్బంది అయ్యి, కానీ ఏ ఒక్క గింజ కూడా కొనుక్కోకుండా మేము వాళ్ళలాగా వ్యవహారం చేస్తున్నామా? కుప్పల మీద చచ్చిపోయారు, పాము కాటుకు గురైపోయారు, వానలల్లో తడిచిపోయినాయి. వారు ఒక్కొక్క రైతు గగ్గోలు పెట్టి ఏడ్చాడు. మేము ఈరోజు తడిచిపోయిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొంటున్నాం. రైతుకి ఏ రకంగా ఇబ్బంది పెడతలేం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇస్తున్నాం, వాళ్ళకి చేయాల్సినటువంటి మంచి పనులన్నీ చేస్తున్నాం. మీలాగా పిచ్చికు వేషాలు వేసేటటువంటి మా ప్రభుత్వం కాదు, ఇది ప్రజాప్రభుత్వం. ఇది మేడం ఫైనల్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారు బీజేపీకి వెళ్తుండ్రు, మన మోడీ గారే పిలిచిండ్రు అనే దానికి మీరు ఏం చెప్తారు? అది ఎప్పుడో మొన్న 15 రోజుల కింద జరిగిన విషయం. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, నేను అప్పుడే 10 సార్లు ఆన్సర్ ఇచ్చిన. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోయేడుంటే, మోదీ ఏదన్నా పిలిచిండ్రు అని అంటే వాళ్ళిద్దరికి 4 గోడలు దొరకకుండా మాట్లాడుకోవడానికి. ఆయన పిలిస్తే ఈయన పోయేటట్లుంటే, పబ్లిక్ లో ఒక ప్రోగ్రామ్ లో మోడీ గారు మా దగ్గరకు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాం అనంటే, మా నాయకుని దగ్గర సత్తా ఎంత ఉంది, మా పార్టీ కార్యకర్తల భుజబలం ఎంత ఉంది అనేది గమనించేది విడిచిపెట్టేసి, ఒక ప్రధానమంత్రి వచ్చేసి మాకు రమ్మని అడుగుతున్నాడు అంటే మా రేవంత్ రెడ్డి దగ్గర సత్తా ఉన్నట్లే. అన్నిటికన్నా మించి బీజేపీలో బీఆర్ఎస్లో మాట్లాడేదాని కన్నా నేను బీజేపీలకు వాళ్ళు కూడా, అరవింద్ కూడా మాట్లాడిండు, ఏమో అన్నాడు రేవంత్ అన్నకి విషయాల్లో. నేను అంటున్నా మీ దగ్గర సత్తా లేదు మీకు ఎవ్వరికి అని చెప్పేసి అట్లా ఆఫర్ ఇచ్చినట్టున్నాడు. మీ దగ్గర సత్తా లేదు, మీకు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు మీరు ఎవరు గతి లేరు అని ఆయన చెప్పకనే చెప్పిండ్రు అని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అట్లా మీకు సిగ్గు ఎగ్గు లేక మీరు మాట్లాడుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకి మీరు కలుస్తారు అనేది నీ బిడ్డనే చెప్పే. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటైతే రేపు పొద్దున ఆల్రెడీ అప్పుడే ఒకటైతే నేను వద్దు అని చెప్పినా, అందుకే అది నచ్చక నేను బయటకు వచ్చినా సొంత బిడ్డనే చెప్పింది. ఇక మంది ఎవరు చెప్తే ఇది అథెంటిక్ ఎవిడెన్స్ కాదు, సొంత బిడ్డనే చెప్పింది. ఇవన్నీ మీరు చూసుకోండి అయ్యా బాబు, మా దగ్గరకు అనవసరంగా రాకండి. అది ఇంకొకటి, ఏదన్నా మోదీ మాట్లాడిండు అని అంటే అది బహిరంగంగా మాట్లాడినటువంటి విషయం. మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా 2 రోజుల తర్వాత జరిగినటువంటి కాన్క్లేవ్ లో క్లియర్ గా చెప్పారు. అది స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటకి, ఆయన అన్నదానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి దానికి? అంటే ఆయన అనగానే ఆయన పోతాడని చెప్పినా 34 వరకు కాంగ్రెస్ ఉంటది. మళ్ళీ పోనని చెప్పలేదు కాదు, ఆయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారు. రాహుల్ గాంధీ బీజేపీలో ఉన్నాడా? రాహుల్ గాంధీ బీజేపీలో ఉన్నాడా? నాకు చెప్పు. అన్నం ఇట్లా దిప్పి పెట్టిన అన్నట్టు అందే నీ క్వశ్చన్ కి ఆన్సర్. నేనేమంటున్నా, నేను 34 వరకు ముఖ్యమంత్రి నేనే అని చెప్పాను. కాంగ్రెస్ నెక్స్ట్ టైం కూడా కాంగ్రెసే వస్తుందని 1000 సార్లు చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ నేను సెంట్రల్ లెవెల్కి పోతా. అయినా కానీ రాహుల్ గాంధీకి 29 ఎన్నికలలో ప్రధానమంత్రిని చేయడానికి నాకు కృషి చేస్తాను క్లియర్ గా చెప్పినాక, మళ్ళీ నేను పోనని చెప్పినా అనంటే రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా అన్నప్పుడు మళ్ళీ నేను బీజేపీలోకి పోను అనే మాట ఎందుకు అడగదు? నేనున్న పార్టీలో గతంలో టీడీపీలో ఉన్నా ఒకరికి వెన్నుపోటు పడవలేదు, ఈరోజు కాంగ్రెస్ లో ఉన్నా నేను వెన్నుపోటు పడవలేదు. నేను నా నాయకులకు నేను ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు, నేను ఎక్కడ కూడా మోసం చేయలేదు అని చెప్పాను. అది మీకు చాలు అనుకుంటాను నేను సమాధానం. ఓకే.